సినీ యాక్టర్స్ అంతా మన జైలు అనంతపూర్లో చేరింటే సిఎస్సి దాంట్లో మన సార్లు వైభవం వెళ్తున్నారు. ఒక బ్యాచ్ లో వెంకటేష్, నాగార్జున, పవన్ కళ్యాణ్ ఉన్నారు. అరిస్తే డైలాగ్ వినపడదు, దయచేసి ప్లీజ్ అచ్చకండి ప్లీజ్. బాబు వెంకటేష్, ఏమిటి నాయన అలా కళ్ళు మూసుకొని కూర్చున్నాం? ఓ మంచిగా నువ్వు నా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసావు. అలాగే నా బ్యాచ్ లో ఉన్న ముగ్గురికి, ల్యాబ్లో ఉన్న 24 మందికి, కాలేజ్లో ఉన్న నంబర్ సరిగ్గా తెలియదు ఎంతమంది ఉంటే అంతమందికి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తావు. నువ్వు చేస్తావు, నాకు తెలుసు. ఎందుకంటే యు ఆర్ వెరీ గుడ్. బాబు నాగార్జున, ఎప్పుడొచ్చినా కిటికీలో అమ్మాయిని చూడడం కాదయ్యా, కాస్త ల్యాబ్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చెప్పాలి. ఇది నీకు సింపుల్ క్వశ్చన్ అడుగుతా, చెప్పు. మన ల్యాబ్ లో ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి చెప్పు. ఏంటి సార్ క్లాస్ లో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? కాలేజ్ లో ఎంతమంది అందమైన అమ్మాయిలు ఉన్నారు? అనంతపూర్లో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? కానీ ల్యాబ్ క్వశ్చన్ మాత్రం అడగలేదు. మార్క్స్ దొంగ అడుగుతున్నారు. బాబు పవన్ కళ్యాణ్ వైభవ్కి పిలుపుకుంటావా? అయినా కష్టపడాలి, నీకు అసలు కష్టపడలే తెలియదు. ఏసీ రూమ్ లో కూర్చొని వైభవాలను కష్టపడి పొద్దున్నే 4 గంటలు క్లాస్ ఇచ్చిన తర్వాత మరుక్షణం క్లాస్ చేస్తే ఆ మాటలు ఎప్పుడైనా చూసావా? అటెండెన్స్ లేక ఒక్కొక్కసారి 4 గంటలు కూడా ఎప్పుడైనా చూసావా? రేపు ఇంటర్నెట్స్ ఉంది, ముందు రోజు రాత్రి వేయడంలో ఎప్పుడైనా అనుభవించావా? థియేటర్కి ఎప్పుడైనా దేవాలయంలో అనిపించిందా? అందుకే ప్రాక్టికల్స్ అనుకున్నాను, ప్రాక్టికల్స్ అన్నారు. అప్పుడు రజనీకాంత్, ఏమిటయ్యా మీ బ్యాచ్మేట్స్ ఎక్కడున్నారు? నాన్న పందులే గుంపులుగా ఉంటాయి, సింహం సింగిల్ గా ఏమి సిద్ధార్థ ఇది? ఫస్ట్ ప్రొసీజర్ రాస్తాం, తర్వాత టీవీ రాస్తాం, ఫస్ట్ లో కంపెనీలో రాస్తాం. ఇలా రాస్తే మార్కులు ఇస్తారా? అసలు ఇది రికార్డేనా? ఇది ప్రాబ్లం ఏంటో చెప్పు. అంతా మీరే చేశారు. ఇలా నా చేయి పట్టుకొని ముందు టీవీ రాపించి, తర్వాత ప్రొసీజర్ రాపించి, ఆ తర్వాత పట్టుకోయింది నాకు నచ్చలేదు అని అనిపిస్తుంది. ఇంకా ఏదో రోజు ఆ రికార్డు చూస్తే అందులో మొత్తం సీనియర్ రికార్డు ఉంటుంది. నేను చెప్పింది అర్థం కాకుండా కంటిన్యూ చేయలేదు, నరకం అనుభవిస్తున్నాను. అయినా ఇంకా బాధ చెప్పలేదు.
అయ్యా మీరు ప్రతిపక్షం మాట విని నాకు 7 మార్కులే వేశారు. నేను హెడ్డింగ్ పథకం